వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ నరసింహ జన్మదిన వేడుకలను శుక్రవారం భువనగిరి జిల్లా కేంద్రంలో బరే జహంగీర్ మాజీ మున్సిపల్ చైర్మన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆయన జన్మదినం పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి రాయగిరిలోని సహృదయ అనాథాశ్రమంలో అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. అనంతరం కేక్ కట్ చేసి మంత్రి రాజ నరసింహకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం స్వీట్లు, పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బరే జహంగీర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మొట్టమొదటి మార్గదర్శి ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఆంధ్ర పెట్టుబడి రాజకీయ వ్యవస్థల ద్వారా నీళ్లు, నియామకాలు, నిధులు ఏ విధంగా తెలంగాణ ప్రజలు అన్యాయానికి గురవుతున్నారో తను చదువుకు ఉన్న మేధస్సుతో కాంగ్రెస్ పార్టీ అత్యున్నత విభాగం CWCలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా అధిష్టానం ఒప్పించి మెప్పించిన నాయకుడు దామోదర. అదేవిధంగా ఎన్నో ఏళ్లుగా సామాజికంగా ఉమ్మడి 59 ఎస్సీ కులాల్లో ఉన్న అంతర్యాన్ని ఏబీసీ వర్గీకరణ ద్వారా ఎస్సీల సమస్యను పరిష్కరించిన ధీరుడు. SC/ST సబ్ ప్లాన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సృష్టికర్త. వైద్య ఆరోగ్య మంత్రిగా యాదాద్రి భువనగిరి జిల్లాకు డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి జిల్లా ప్రజల మనసులో ఒక మంచి పేరు సంపాదించారని యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు ఆయనకు ఎల్లప్పుడూ ఉంటాయని కోరుతున్నారు. అయిపోయింది సార్. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో క్రియాశీలక పాత్ర వహించినటువంటి శిలారం దామోదర రాజనరసింహ గారి ఈరోజు దామోదర్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు, కుటుంబ సంక్షేమ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రులుగా ఉన్నటువంటి గౌరవనీయులు, మా అందరికీ పెద్ద దిక్కు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో క్రియాశీలక పాత్ర వహించినటువంటి శిలారం దామోదర రాజనరసింహ గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో వారి అభిమానులుగా కాంగ్రెస్ పార్టీ నాయకులుగా ఈరోజు భువనగిరి పట్టణంలో ఉన్నటువంటి సహృదయ అనాథ వృద్ధాశ్రమంలో అన్నదానం మరియు పళ్ళ పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. దీనికి వారి అభిమానులుగా సహకరించినటువంటి అఖిల్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్, అఖిల్ భాయ్, హీరేకాశీను, మాజీ కౌన్సిలర్, రాష్ట్ర సేవాదళ కార్యదర్శి పిట్టల బాలరాజు గారు, ఓబీసీ పట్టణ అధ్యక్షుడు నారాజు గారు, రవీందర్ గారు, అదేవిధంగా డాక్టర్ ప్రకాష్ గారు, జితేందర్ గారు, సీనియర్ అందరూ కూడా తరఫున శిలారం దామోదర రాజనరసింహ గారికి మరొకసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు యాదాద్రి జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలియజేస్తూ, సోదరులారా, రాజనరసింహ గారు ఒక రాజకీయ కుటుంబం నుంచి, ఒక దళిత కుటుంబం నుంచి ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మరి మంత్రిగా అనేక పర్యాలు రాజకీయ అనుభవం ఉండి విద్యావేత్తగా ఆనాడు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాలను, ఆకృతులను మరి సవివరంగా శ్రీమతి సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి మరి అంకెలతో సహా నిష్ఠంగా, నిష్పక్షపాతంగా తెలంగాణకు ఏ విధంగా వనరుల్లో, ఉద్యోగాల్లో, నీటిపారుదలలో జరుగుతున్నటువంటి అన్యాయ ఆకృతులన్నింటి కూడా సవివరంగా ఆంగ్లంలో తర్జన చేసి కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని ఒప్పించి మెప్పించినటువంటి నాయకుడు దామోదర రాజనరసింహ గారు. వారి ఇంటెలిజెన్స్ విద్యాతనంతోనే కాంగ్రెస్ పార్టీ ఒప్పేయడం వల్ల ఆ రోజు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అడుగులు పట్టడంలో ఎలాంటి సందేహం లేదు. దానికి అనుగుణంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాజనరసింహ గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే మరి అనేక సంక్షేమ పథకాలను వారికి ఉన్నటువంటి మేధస్సుతోని వెలుగులోకి తీసుకొచ్చినటువంటి ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ గారి ఆశయాలను ఇంప్లిమెంటేషన్ చేస్తున్నటువంటి క్రమంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి హక్కులను పేదవాళ్ళకు అందించేటువంటి క్రమంలో SC/STలకు సంబంధించినటువంటి సబ్ ప్లాన్ను రూపకర్తగా వివరించినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ ఉన్నటువంటి ఎస్సీ ఉమ్మడి రిజర్వేషన్ల వర్గీకరణ కూడా మరి ఈ మధ్యనే క్లాసిఫికేషన్స్ భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా
తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయడానికి మరి కంకణబద్ధుడై అమలు చేయించినటువంటి రాజనరసింహ. అలాంటి రాజనరసింహ ఈరోజు వైద్య ఆరోగ్య శాఖలో కూడా పెండింగ్ లో ఉన్న పేద ప్రజలంతా కూడా వైద్యం అందక అనేక మంది కూడా చనిపోతున్నటువంటి పరిస్థితులు ఈరోజు మరి ప్రైవేట్ హాస్పిటల్ వల్ల ప్రభుత్వ వైద్యము మరి నీరుగారిపోతున్నటువంటి ఈ రోజుల్లో కూడా ప్రభుత్వ వైద్య రంగాన్ని కొన్ని టెక్నాలజీ వైపు పయనిస్తూ పేదలందరూ కూడా ప్రభుత్వ రంగ వైద్యశాలలను కార్పొరేట్ వైద్యశాలలుగా చేయించడంలో వారి సఫలీకృతయ్యాడు. భువనగిరిలో కూడా డయాలసిస్ సెంటర్ను మంజూరు చేసి నూతన వైద్య కళాశాలను కూడా ఇక్కడ ప్రారంభించడం కోసం కృషి చేస్తున్నటువంటి నాయకుడు రాజనరసింహ గారు. కాబట్టి వారు నిత్యం వారి కుటుంబం వారు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో రాజనరసింహ గారికి భగవంతుడు ఇంకా కూడా వారి ఆరోగ్యానికి ఆశీస్సులు ఇవ్వవలసిందిగా వారు ఉన్నత పదవులు అధిరోహిస్తూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజల సంక్షేమానికి వారు కృషి చేయడం కోసం మనోధైర్యాన్ని సకల ఆరోగ్యాన్ని కల్పించవలసిందిగా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులు వారికి ఉండాలని యాదాద్రి జిల్లా పక్షాన మేమంతా కూడా కోరుకుంటూ మరొక్కసారి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.